నమస్తే, దిస్ ఈస్ వాసం శెట్టి రామ్ కిరణ్. ఈరోజు శ్రీరామ నవమి సందర్భంగా శ్రీరాముడి గురించి ఓ 4 మాటలు చెప్పదలుచుకున్నాను. నేనేమి పండితుడిని కాదండి. పండితుడిని కానంత మాత్రాన శ్రీరాముడి గురించి, నా భగవంతుడి గురించి నేను ఒక 4 మాటలు చెప్పొచ్చని నేను అభిప్రాయపడుతున్నాను. నేను రామాయణం చదివాను, భగవద్గీత చదివాను, అలాగని శ్లోకాలు ఏమి వాళ్ళ బుచ్చేయలేను, జస్ట్ చదివాను అంతే. సరే, నా అభిప్రాయం శ్రీరాముడి వరకు ఇప్పుడు ఏదో కొన్ని మాటలు చెప్పదలుచుకున్నాను కాబట్టి శ్రీరాముడి వరకు కొన్ని మాటలు చెప్తాను. ఆయన అనగానే మనకి పురుషోత్తముడు, మంచి సుగుణాలు కలిగిన మనిషి, అన్ని కూడా కరెక్ట్ అండి. కానీ ఎంతవరకు మంచి మనిషి అని అంటే, ధర్మానికి ఆటంకం కలగనంత వరకు ఆయన మంచి మనిషి. ఎవరన్నా మనం ధర్మం ఆయనకి అధర్మంగా నడుచుకున్నారు అని అంటే ఖచ్చితంగా ఆయన దండిస్తాడండి. దాంట్లోనే చాలా మందిని రాక్షసులను సంహరించారు, అలాగే మహిళలను కూడా శిక్షించిన సంఘటనలు కూడా ఉండడం జరిగిందండి. శూర్పణఖని ఫస్ట్ ముక్కు కోసేమన్నది రాముడేనండి. సీతాదేవి మీదకి గమ్మున ఆవిడ్ని అటాక్ చేయడానికి వెళ్తే శూర్పణఖ ముక్కు కోసేమనడం జరిగింది. అంటే మహిళ కదా, మరి ఎందుకు ముక్కు కోసేమనడం జరిగింది అని అంటే, అధర్మానికి వ్యతిరేకంగా ఎవరు వెళ్ళినా కూడా దండించడం జరిగింది. అలాగే ఎక్కడో ఆ రాక్షసి పేరు మర్చిపోయాను, మరొక రాక్షసిని కూడా సంహరించడం అనేది జరిగింది. మహిళా రాక్షసిని సంహరించడం జరిగింది. మరి అంత గొప్ప మనిషి, అరే నేను మహిళల్ని సంహరించినానంటే తప్పు ఎవరు చేశారు అన్నది అక్కడ విషయం కాదు, ధర్మానికి ఎవరు వ్యతిరేకంగా వెళ్ళారు అన్నదే విషయం అన్నమాట. ధర్మానికి వ్యతిరేకంగా వెళ్తే దండించడం అనేది చేయడం జరిగింది. మరి రాముడు సీతాదేవికి ఎప్పుడు ఏది క్లాష్లు లేవా అంటే విభేదించలేదా, మాటను విభేదించలేదా, రాముడి మాటని సీతాదేవి ఎప్పుడూ విభేదించలేదా అని అంటే, నాకు తెలిసినంత వరకు సీతాదేవి కూడా కొన్ని సందర్భాల్లో అంటే విభేదించడం జరిగింది. కొన్ని సందర్భాలు కాదు, ఒక సందర్భం నాకు తెలిసినంత వరకు. అదేంటంటే మనందరికీ తెలిసిన విషయమే, ఒక మాయా లేడీ బంగారు జింక రావడం జరుగుతుంది. సీతాదేవి చూస్తుంది. సీతాదేవి చూసిన తర్వాత రాముడిని నాకు ఆ జింక కావాలని అడగడం జరుగుతుంది. అది మాయావిలాగా ఉంది, ఇలాంటి జింకలు ఎక్కడా ఉండవు అని రాముడు క్లియర్ గా సీతాదేవికి చెప్తారు. కానీ సీతాదేవి వినదు. ఎందుకని నన్నదు అని అంటే, అంతే, మనకి ఒక వాళ్ళు రాముడు గాని సీత గాని జన్మించింది ఒక కార్యానికి జన్మించారు. ఆ కార్యం ప్రకారం కొన్ని జరుగుతూ ఉండాలన్నమాట. అది ఆవిడ నోట ఆవిడికి తెలుసు. నాకు తెలిసి రాముడు చాలా విద్యావంతుడు, సీతాదేవి రాముడి కన్నా విద్యావంతురాలని నేను విన్నాను. ఆవిడ కూడా అంతే కదండి, విద్యావంతురాలే. మరి ఆవిడికి తెలియదు అంటారు అది మాయాలేడి అని అంటే ఖచ్చితంగా తెలుసు. కానీ ఏమైందంటే, అప్పుడు మనకి ఒక ఇష్టం, ఒక వ్యామోహం కట్ట మూసిపోతుంటాయి. ఆడోళ్ళకి మోస్ట్లీ చెప్పాలని అంటే చీర అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, చీర. ఆడోళ్ళు అంత తిట్టుకోకండి, నేను మామూలుగా చెప్తున్నా. అది ఇష్టం. ఏదో సందర్భంలో వాళ్ళు ఏదో జెంట్స్ అంటారు, వద్దు అని అంటారు. తర్వాత ఏదో ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి అనుకోండి, అవి ఫేస్ చేయాల్సింది మొత్తం అంతా కదా. అలాగే ఇక్కడ కూడా శ్రీరాముడు చెప్పాడు, అది దొంగ జింక, అది మాయా జింక, వద్దు, మనకు వద్దు అని. కానీ సీతాదేవి ఏం చేసింది, పట్టుబట్టింది. అది లేడీస్ నేచర్ అనమాట. ఎంత భగవంతులన్నా మనకి ఒక్కసారి అది ఎంత మహిమలున్నా, మనకి ఎంత జ్ఞానం ఉన్నా అది ఒక్కసారిగా మూసుకుపోతుంది అనమాట మనకి. సరే, ఇంకా సీతాదేవి కోరింది కదా అని తెలిసినా కూడా రాముడు వెళ్తాడు, లక్ష్మణుడి దగ్గరికి వెళ్తాడు, లక్ష్మణుడికి చెప్తాడు అది ఖచ్చితంగా మాయాజింకే. మాయాజింక అయితే నేను దాన్ని సంహరించి వచ్చేస్తాను, కాదంటే దాన్ని తీసుకొస్తాను, నువ్వు మట్టికి ఇక్కడ జాగ్రత్త అన్నాను. ఇక్కడ రాముడు కూడా ఏంటంటే సీతాదేవి అడిగిన కోరికను తీర్చాలని అనుకున్నాను. ఆయనకి తెలుసు, ఎందుకనంటే సీతాదేవి మీద ఉన్న ప్రేమ. వెళ్ళారు, గట్టిగా చెప్తే బహుశా రాముడు చెప్తే ఆగకుండా ఖచ్చితంగా వద్దు అని అంటే సీతాదేవి ఆగిపోద్దేమో. కానీ అక్కడ ఆగిపోతే వాళ్ళు జన్మించిన దానికి బహుశా అది స్టోరీ జరగదు కదా. అది జరగాలని మానవ రూపంలో పుట్టారు. ఇది ఏదైతే రావణుడిని సంహరించడానికే కాబట్టి కొన్ని చెప్పాలి, ప్రజలకు చెప్పాలి. ఆయన స్వభావం రీత్యా కూడా ప్రజలకు చెప్పాలి కాబట్టి స్టోరీలో వెళ్తారు, సంహరిస్తారు. ఈ లోపలనే లక్ష్మణుడికి కేకినిపిస్తుంది, సీతాదేవి ఎంతో ఎందుకంటే సీతాదేవికి తెలుసు రాముడు ఎంత గొప్పడో తెలుసు, ఎంత వీరుడో తెలుసు. ఆయన్ని ఎవరో కూడా సంహరించలేరని కూడా తెలుసు. ఆయనకి ఎదురు నిలబడేటంత వీరులు ఎవరు లేరు. అలాంటిది ఒక అరుపు వినమనగానే సీతాదేవి కూడా కంగారు పడుతుంది. వెంటనే లక్ష్మణుని వెళ్ళమంటది, లక్ష్మణుని కూడా మొత్తం మీద పంపుతారు సీతాదేవి. అంటే అక్కడ ఆ ఒక్క సంఘటన మనం కొన్ని
మనకి ఇష్టాలు వచ్చినప్పుడు ఎంతైనా భగవంతుడైన మానవ రూపంలో ధరించిన తర్వాత, మానవ రూపం వచ్చిన తర్వాత కొన్ని వ్యామోహాలకి ఖచ్చితంగా లోనవుతాం. ఎట్టి పరిస్థితుల్లోనే లోనవుతాం. ఆ లోన్ అయినప్పుడు ఇంకా ఇవి జరగాల్సినవి ఇంకా అలా జరిగిపోతూ ఉంటాయి అనమాట. వీలైనంత వరకు మనం ఆపుకుంటే కొన్నిటిని మనం సేవ్ చేయొచ్చు. సో ఇది ఓవరాల్ గా చెప్పాలి అని అనుకుంటే ఒక చిన్న స్టోరీ. అలాగే సీతాదేవి రాముడికి ఎంత వాల్యూ ఇచ్చాడో మీకు తెలుసు. అలాగే ఇద్దరికిద్దరు వాల్యూలు ఇచ్చుకున్నారు. సహజంగా చాలా మంది అనుకుంటారు, అరే వీళ్ళు భార్య చెప్తే వినాలా అని కూడా అనుకుంటూ ఉంటారు. సీతాదేవి కూడా చాలా సందర్భాల్లో, అంటే చాలా సందర్భాలు అంటే 2-3 సందర్భాల్లో రాముడికి సలహాలు ఇచ్చింది. అదేంటి అని అంటే అరణ్యవాసానికి సీతాదేవిని ఫస్ట్ రాముడు వద్దు అని అంటాడు. లేదు నేను వస్తాను, ఎందుకంటే ఎక్కడైతే భర్త ఉంటాడో అక్కడే తనకి అన్ని సకల సౌకర్యాలు ఉంటాయి, అయ్యే నా సౌకర్యాలు అని దీన్ని ఏకీభవించాడు. ఎందుకంటే రాజపుత్రిక కాబట్టి ఆయన ఆలోచించవచ్చు, కానీ దీన్ని 100% ఏకీభవించి ఓకే నువ్వు రావచ్చు అని అంటాడు. అలాగే రావణుని సంహరించిన తర్వాత హనుమంతుడు మొత్తం అందరినీ కూడా సంహరించడానికి వెళ్తారు. మిగిలిన వాళ్ళందరినీ కూడా సంహరించడానికి వెళ్తే సీతాదేవి అంటారు, వద్దు నువ్వు వాళ్ళని సంహరించొద్దు. ఇది సీతాదేవికి ఉన్న ఎంత గొప్పదనము మనం ఆలోచించుకోవచ్చు. ఆవిడ్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని సంహరించొద్దు అని అంటది. రావణుడు అయిపోయింది, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు, వాళ్ళు ఏమీ లేదు. వాళ్ళు రాజు చెప్పారు కాబట్టి వీళ్ళు చేశారు, వీళ్ళు అమ్మాయికి. కనుక ఈ లేడీ ఎవరైతే రాక్షసులు లేడీస్ ఉంటారో వాళ్ళని, ఎవరైతే మిగిలిన వాళ్ళు ఉంటారో వాళ్ళని వదిలేయమని చెప్తారు సీతాదేవి హనుమంతుడితో. ఎక్కడో ఇది కూడా నేను చదివాను. అది హనుమంతుడు ఆ మాటలు విని వదిలేస్తారు. అంటే ఎంత ఒకరిని ఇబ్బంది పెట్టినా కొన్ని సందర్భాల్లో అది అయిపోయింది, డిఫీట్ అయిపోయిన తర్వాత వాళ్ళని కూడా వదిలేసే స్వభావం ఉంది కాబట్టి వాళ్ళు గొప్ప వాళ్ళు అయ్యారనేది నా అభిప్రాయం. అలాగే రాముడు పెద్దలకి ఇట్లకి అన్నిటికీ గౌరవం ఇచ్చాడు, కానీ అందరికన్నా ముఖ్యంగా ధర్మానికి గౌరవం ఇచ్చాడు. అది ధర్మం ఎవరు తప్పినా, పెద్దలు తప్పినా, పిల్లలు తప్పినా, ఆడవారి తప్పినా, ఎవరు తప్పినా ఆయన శిక్షించాడు. అంటే రాముడు సాఫ్ట్, రాముడు మంచి బాలుడు, రాముడు అంతే హార్డ్వేర్ కూడా నా దృష్టిలో. ఇది నేను చెప్పదలుచుకున్నాను. మీకేమన్నా అంటే నేను కొంచెం ఓవర్గా ఏమన్నా చెప్పుంటే క్షమించండి. ఏదో నా అభిప్రాయం చెప్పాను. శ్రీరామ్ నాకు ఇష్టం, నేను ఎక్కువ ఇష్టపడే దేవుడు శ్రీరామచంద్రమూర్తి. థ్యాంక్ యూ సో మచ్. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ వీడియోస్ అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ మీకు కనుక వీడియోస్ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ ద వీడియోస్.